హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మన ఛానల్లో 649 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. మన ఛానల్లో మొత్తం 137 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, మీకు ఇక్కడ కనపడుతుంది. ఓకే, అండ్ మన లోగో వచ్చేసి LLLతో ఉంటుందండి. ఇది మన ఛానల్. మనము ఈరోజు ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగులో సెకండ్ ఎపిసోడ్ చూడబోతున్నాం. మన ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ మనము రిలీజ్ చేయడం జరిగింది ఒక 2 వీక్స్ బ్యాక్. ఇక్కడ చూడండి, 3 వీక్స్ బ్యాక్ 70 వ్యూస్తో ఉంది కదా. మాస్టర్ ఫ్రీ ఆప్షన్ బయింగ్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 1 రివీల్డ్ బై ద లైఫ్ లాంగ్ లెర్నర్స్. ఓకే, ఇంతవరకు ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్పాము. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆప్షన్ గ్రీక్స్ గురించి ఎపిసోడ్ 2 కింద తీసుకొని వస్తున్నాం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లోనే ఇంతకుముందు మనకు 649 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైవ్లో ఒక సబ్స్క్రైబర్ పెరిగారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. 650 సబ్స్క్రైబర్స్, 137 వీడియోస్. ఓకే, నెక్స్ట్ టుడే we are going to discuss about ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 2 ఆన్ ఆప్షన్ గ్రీక్స్. నేను ఈ ఫైల్ని ప్రిపేర్ చేయడానికి సుమారు 2 to 3 అవర్స్ నేను స్పెండ్ చేశానండి. మీకు ఏ విధంగా చెప్తే ఈ ఆప్షన్ గ్రీక్స్ని మీకు సింపుల్గా అర్థమవుతుంది అని అనుకున్నాను. నేను ఆ ఫ్రేమ్లో నేను పీపీటీ రెడీ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో హోప్ మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చుతాయి అనుకుంటున్నాను. సో మనం ఆప్షన్ బయింగ్ కోర్స్లో టోటల్ 10 to 12 ఎపిసోడ్స్ ఉంటాయన్నాము. ఇది సెకండ్ ఎపిసోడ్ మాత్రమే. మీరు చూస్తూ ఉండండి, వీక్లీ వన్స్ మాదిరి 3rd, 4th ఎపిసోడ్స్ కూడా వస్తాయి. యాక్చువల్గా సెకండ్ ఎపిసోడ్ 2 వీక్స్ బ్యాకే చేయాల్సింది, కొన్ని రీజన్స్ వల్ల మనం చేయలేకపోయాము. కానీ మీ సపోర్ట్ ఇలాగే ఉంటే, మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు 1 వీక్ ఒకటే మనము 1 వీక్కి ఒక ఎపిసోడ్ మాదిరి రిలీజ్ చేస్తూ, వన్స్ ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు కంప్లీట్ అయిన తర్వాత మనం డెఫినెట్లీ ఆప్షన్ సెల్లింగ్ కోర్స్ కూడా చేయబోతున్నాము. వీటితో పాటు మనం ఇన్వెస్టింగ్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయింగ్కి ఎక్కువ అట్రాక్షన్ ఉంది కాబట్టి, ఆప్షన్ బయింగ్లో చాలామంది ఎంటర్ అవ్వాలనుకుంటారు కాబట్టి మనం ఆప్షన్ బయింగ్ కోర్స్తో స్టార్ట్ చేస్తున్నాం. దీని తర్వాత ఆప్షన్ సెల్లింగ్ కోర్సు, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ఇది మన ఛానల్లో నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ విధంగా చేయడం వల్ల మీరు ఏ వీడియోను కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, మనము మన ఛానల్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంతవరకు ఫైర్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మన ఛానల్ లింక్స్లో కానీ ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, దీని తర్వాత నేను డిస్క్రిప్షన్లో కూడా మన ఛానల్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫైర్స్లో కానీ, అబ్స్ట్రాక్ట్స్లో కానీ, ఎలిస్ బ్లూలో కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు ఓన్గా వెళ్ళి ఓపెన్ చేయడం కన్నా మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఫైర్స్ అయితే అకౌంట్ ఓపెనింగ్కి ఛార్జెస్ లేవు, అండ్ లైఫ్ టైం కూడా ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మీరు ఒక పెన్నీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ ట్రేడ్ చేసినప్పుడు మాత్రం పర్ ట్రేడ్ 20 రూపీస్. యాజ్ పర్ జెరోదా ఎలా అయితే ఛార్జ్ చేస్తుందో అదే విధంగా ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ ఫైట్స్లో ఇంకొన్ని బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఫైట్స్ వాళ్ళు న్యూ వేస్ని తీసుకొని వస్తున్నారు ట్రేడర్స్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా. ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే అన్నిటి గురించి డిస్కస్ చేశాము. ఫైట్స్లోనే బ్రాకెట్ ఆర్డర్, బాస్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలాగే ఆర్డర్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫైట్స్ డిస్కవర్ అనే ఒక ఇది తీసుకొచ్చారు. ఫైట్స్ ఇన్స్టా ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఫైట్స్ జర్నల్ని తీసుకొచ్చారు. ఇవన్నీ ఫీచర్స్ మీరు వితౌట్ ఎనీ ఛార్జెస్ మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అకౌంట్ ఫైట్స్లో ఓపెన్ చేయండి. మీకు లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ లేవు. అలాగే మీరు దాన్ని ఓపెన్ చేసి ఏం ట్రేడ్ చేసినా చేయకపోయినా మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ట్రేడ్ చేసినప్పుడు మాత్రం పర్ ఆర్డర్ 20 రూపీస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇది
వెన్ కంపేర్ టు అదర్ డిస్కౌంటింగ్ బ్రోకర్స్ కూడా అదే ఉంటుంది, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. ఈవెన్ అదర్ దాంట్లో మీరు అన్ప్లెడ్జ్ చేసినప్పుడు ఛార్జెస్ ఉంటాయి. మీరు అమౌంట్ యాడ్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా యాడ్ చేస్తే పర్ ట్రాన్సాక్షన్ కొంత ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ ఉండవు. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మనము ఫైర్స్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన వీడియోలో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, ఫైర్స్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ అనేది డెస్క్టాప్ ప్లాట్ఫామ్. దానిలో మనం ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు దాన్ని ఉపయోగించని కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం మన ఛానల్ ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఓకే, నేను విండోస్ని మొత్తం 1 minute అండి. ఇక ఐ థింక్ రివ్యూలో అనుకుంటాను, మనకు వ్యూలో వస్తుంది అనుకుంటా, నార్మల్ వ్యూ. దీన్ని మనము వ్యూ కాదండి, సారీ, కొద్దిగా నేను ఇది తర్వాత నేను ఎడిటింగ్లో తీసేస్తానండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఎడిటింగ్లో తీసేస్తాను ఎందుకంటే ఇది చాలా స్లైడ్ షోకి వెళ్ళిపోతున్నాము, బిగినింగ్కి వెళ్ళిపోతున్నాము అక్కడి నుంచి. ఓకే, ఇది ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 2 ఆప్షన్ గ్రీక్స్. మీకు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఆప్షన్ గ్రీక్స్ గురించి వినింటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఎన్ని ఆప్షన్ గ్రీక్స్ తెలుసు, అవి ఏవి, వాటి మీనింగ్ ఏమి అనేది మీకు తెలియనట్లయితే ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీరు అన్నీ తెలుసుకోగలుగుతారు. ఓకే ఓకే ఇది ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు. టుడే మనము దీంట్లో సెకండ్ ఎపిసోడ్ కింద మనం ఫస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ కూడా చూసుకుందాము. ఫస్ట్ అయితే సెకండ్ ఎపిసోడ్లో ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకుందాం. అండర్లయింగ్ ద ఎసెన్షియల్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఆప్షన్ ట్రేడింగ్. ఎప్పుడైతే మనం ఆప్షన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆప్షన్ ప్రైసెస్ని ఎఫెక్ట్స్ చేసేవి, వాటిని ఇంపాక్ట్ చేసేటివి ఏవి అని తెలుసుకోవాలి. అవి ఇంపాక్ట్ చేసే 5 ఐటమ్స్ని ఆప్షన్ గ్రీక్స్ అని అంటారు. ఓకే, ఈరోజు నెక్స్ట్ స్లైడ్ రీక్యాప్ ఆఫ్ ఎపిసోడ్ 1. మనం ఎపిసోడ్ 1లో ఏం తెలుసుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మీకు కుదిరితే ఆ వీడియోని ఇక్కడ ఎండ్ కార్డ్స్లో కాదు, ఇక్కడ ఇన్ఫో వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను ఆ వీడియో లింక్ కూడా. సో మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. అక్కడ మనం ఏం తెలుసుకున్నాం అంటే ఎపిసోడ్లో టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం. టెక్నికల్ అనాలిసిస్లో ఏం తెలుసుకున్నాం, హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్. మనం ఒక చార్ట్ ఓపెన్ చేసి అది స్టాక్ది కానీ ఇండిసెస్ది కానీ లేదు అని అంటే ఒక ఫ్యూచర్ని కానీ ఫ్యూచర్ ప్రైస్ చార్ట్ కానీ తీసుకునేసి వాటికి మనం ఎలా సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ డ్రా చేయాలి అనేది తెలుసుకున్నాం. తర్వాత అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏమి, వాటి వల్ల మనకి ఏమి ఉపయోగం, వాటిని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ పెరిగింది అన్న విషయాలు కూడా మనం దానిలో డిస్కస్ చేసాం. తర్వాత క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ తెలుపుకున్నాం. రీసెంట్గా కూడా 8 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వన్ మస్ట్ నో ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ ఆప్షన్ ట్రేడింగ్ అనే వీడియో, ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. అది మీరు చెక్ చేయొచ్చు. మీకు ఆ ఫైల్ కూడా కావాలి అంటే మనం లైఫ్ లాంగ్ లెర్నర్స్ అఫీషియల్ అనే నేమ్తో ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకు. ప్రస్తుతం 75 మెంబర్స్ దానిలో జాయిన్ అయి ఉన్నారు. అక్కడ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఏం చేస్తుంటాము, మనం ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే అక్కడ పోస్ట్ చేస్తాము. ఏదైనా ఫైల్స్ షేర్ చేయాలి, దీనివల్ల ట్రేడర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేస్తాం. అలాగే మనం రీసెంట్గా ఎస్టర్డే మనము 8 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ యూ మస్ట్ నో అనే ఫైల్ని అక్కడ పోస్ట్ చేసాము. సో దాని వీడియో కూడా మనము నెక్స్ట్ చేస్తాము. యాక్చువల్గా షార్ట్ వీడియో చేయడం జరిగింది, ఎందుకంటే ఆ ప్యాటర్న్స్ని ఆల్రెడీ మనము ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేశాము. సో అన్నెసరీ డూప్లికేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయలేదు. ఇన్ కేస్ మీకు లేదు మీరు దాని మీద కూడా ఒక వీడియో చేయండి అంటే మీరు కామెంట్లో అడిగినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అది ప్లాన్ చేస్తాను. అది ఇమీడియట్గా వస్తుంది, పెద్ద టైం ఏం పట్టదు.
మీకు ఈ కోర్స్ మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ట్ ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 1 30 మినిట్స్ దాకా తీసుకెళ్ళింది. ఇది కూడా ప్రాబబ్లీ 30 to 40 మినిట్స్ దాకా పట్టొచ్చు. సో ఇలా లెంతీ వీడియోస్ కాకుండా చిన్న వీడియోలోనే అయిపోతుంది అది. బట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి చెప్పండి. అనవసరంగా డూప్లికేట్ చేయకుండా, చెప్పిన దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ మనం చార్ట్ రిఫరెన్సెస్కి వెళ్ళాము. దాంట్లో బేసిక్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ కొన్ని అనుకున్నాము. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ బార్, బేరిష్ ఎంగిల్ఫింగ్ బార్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్. డబ్ల్యూ ప్యాటర్న్ని డబుల్ బాటమ్ అని అంటారు, ఎం ప్యాటర్న్ని డబుల్ టాప్ అంటారు. సో వాటి గురించి తెలుసుకున్నాము. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. సో ఇన్ కేస్ మీరు ఈ ప్యాటర్న్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నప్పటికీ మీరు ఆ వీడియో రిఫర్ చేసినట్టయితే మనం చార్ట్ రిఫరెన్సెస్ కూడా చూపించి ఇది ఇక్కడ వచ్చింది, ఆ ప్యాటర్న్ ఇది అయ్యింది, దీని తర్వాత ఇది జరిగింది అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్టయితే వెంటనే మీరు ఎపిసోడ్ 1కి వెళ్ళి మీరు క్లారిఫై చేసుకొని మళ్ళీ వీడియోకి వస్తారని భావిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షన్ గ్రీక్స్. అసలు ఆప్షన్ గ్రీక్స్ మనకు ఎందుకు ఇంపార్టెన్స్ అనేది చూడండి. ఆప్షన్ గ్రీక్స్ ప్రొవైడ్స్ ద రీజన్ బిహైండ్ ద మూవ్మెంట్ ఇన్ ద ఆప్షన్ ప్రైజెస్. అంటే ఒక ఆప్షన్ ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది, దేని వల్ల ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఆప్షన్ గ్రీక్స్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు మనము ఒక ఆప్షన్ తీసుకున్నాము, అది ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది తెలియకుండా మనం ఆప్షన్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం ఆ హోల్డ్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో అది మూవ్మెంట్ అవ్వడానికి